హాయ్ అండి, వెల్కమ్ టు కేజీఎఫ్ అండ్ వాల్. ఈరోజు బాగా జిడ్డుగా ఉన్న ఆయిల్ బాటిల్ని ఎలా సింపుల్గా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చు, ఏం కెమికల్ కానీ సోప్ కానీ యూజ్ చేయకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి. క్లీన్ అయిపోయాక చూడండి, బాటిల్ అనేది చాలా బాగా క్లీన్ అయిందండి. లోపల కూడా చూడండి, ఆ జిడ్డు మొత్తం పోయి చాలా బాగా వచ్చిందండి నీట్గా. ఇంట్లో ఉన్న వాటితోనే మనం క్లీన్ చేసుకోవచ్చండి. మీరు ఇదే విధంగా వాటర్ బాటిల్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చండి, చాలా బాగా క్లీన్ అయిపోతాయి అన్నమాట. సోప్ కానీ ఏ లిక్విడ్స్ కానీ యూజ్ చేయకుండా ఆరబెట్టిన మరకలను కూడా ఇదే విధంగా క్లీన్ చేసుకోవచ్చండి. ఈ లెమన్ సాల్ట్ వేసేసి 1 మినిట్ వదిలేసి క్లీన్ చేసుకోండి. గార మరకలు తొందరగా క్లీన్ అయిపోతాయి అన్నమాట. చూడండి, బాటిల్ అనేది క్లీన్ చేసే ముందు ఇలా ఉందండి. మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నాను. లోపల చూడండి, చాలా జిడ్డుగా ఉందండి. క్లియర్గా చూపిస్తున్నాను మీకు. క్లీన్ చేశాక కూడా బాటిల్ అనేది ఎలా ఉందో క్లియర్గా చూపిస్తాను. ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. నేను క్లీన్ చేసుకోవడానికి కొంచెం సాల్ట్, ఒక లెమన్ తీసుకుంటున్నానండి. సాల్ట్ ఏదైనా పర్లేదండి, నార్మల్ సాల్ట్ అయినా. నేను కల్లు ఉప్పు ఉందండి, అది తీసుకున్నాను అనమాట. కొంచెం హాట్ వాటర్ తీసుకోండి. ఇప్పుడు ఒక బాటిల్ తీసేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకోండి. ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు లెమన్ కట్ చేసుకున్నా కదండి, దీన్ని హాఫ్ లెమన్ పిండేసుకుంటున్నాను అనమాట అండి. మొత్తం అలా పిండేసేసుకొని ఇప్పుడు కొంచెం హాట్ వాటర్ పోసుకోండి. ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. హాట్ వాటర్ పోస్తే ఏంటంటే జిడ్డు కూడా చాలా బాగా తొందరగా పోద్దండి. సాల్ట్ లెమన్ వేసాం కాబట్టి ఇప్పుడు క్యాప్ పెట్టేసేసి మంచిగా గట్టిగా పెట్టండి. వాటర్ అనేవి లీక్ అవుతాయి కదా. ఇప్పుడు పైన క్యాప్ కూడా పెట్టేసి ఇలా షేక్ చేయాలండి. బాటిల్ని కొంచెం కాలుతుందండి, స్టీల్ కదా, అందుకని చెప్పి నేను ఒక క్లాత్ తీసుకొని ఇప్పుడు ఆ క్లాత్తో పట్టేసుకొని అలా ఊపుతున్నానండి బాటిల్ని. ఆ షేక్ చేస్తే ఏంటంటే లోపల ఆ వాటర్ మొత్తం, ఆ లెమన్, సాల్ట్, హాట్ వాటర్ మొత్తం స్ప్రెడ్ అయ్యి లోపల జిడ్డు మొత్తం ఆ వాటర్లో కలిసిపోతుంది అనమాట. తొందరగా పోద్దండి జిడ్డు. 1 మినిటేనండి నేను అలా ఊపాను, అంతేనండి. చాలా బాగా క్లీన్ అయిపోయిందండి. చూడండి, నేను గిన్నెలో పోసుకొని చూపిస్తున్నాను మీకు ఆ జిడ్డు మొత్తం ఎలా వచ్చేసిందో. ఇప్పుడు చూడండి, బాటిల్ చూడండి ఆల్రెడీ క్లీన్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ కొంచెం లైట్గా ఆ జిడ్డు అనేది, ఆయిల్ జిడ్డు అనేది ఉందండి. అందుకనే సెకండ్ టైం కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మిగతా సాల్టు, లెమన్, హాట్ వాటర్ వేసేసి సెకండ్ టైం కూడా అదే విధంగా క్లీన్ చేసుకోండి. జిడ్డు అనేది అస్సలు ఉండదండి. ఇప్పుడు పిండా కదండి లెమన్ని, అది పిండేసేసి ఆ లెమన్ పిండిందని కూడా దాంట్లో వేసేస్తానండి. దాంట్లో వేసేస్తే చాలా బాగా దాంట్లో ఉన్న కొంచెం లెమన్ కూడా వాటర్లో కలిసిపోయి తొందరగా క్లీన్ అయిపోతుంది అనమాట అండి. మిగిలిన హాట్ వాటర్ కూడా పోసేసుకున్నానండి. ఫస్ట్ చేసిన విధంగానే క్యాప్ పెట్టేసేసి మంచిగా మళ్ళీ షేక్ చేసామనుకోండి, కొంచెం జిడ్డున్నా కూడా మంచిగా పోతుంది అనమాట. బాటిల్ అనేది మంచిగా మెరిసిపోతుందండి. ఏం కెమికల్స్ ఉండవు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవండి. చాలా హెల్దీ కూడా ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల. మీరు ఇదే విధంగా పిల్లల వాటర్ బాటిల్స్ కానీ క్లీన్ చేసుకోవచ్చండి. ఇంకా చూడండి, సెకండ్ టైం కూడా క్లీన్ అయిపోయింది అనమాట. వాటర్ చూడండి అదే విధంగా వచ్చాయన్నమాట. చూడండి, మొత్తం క్లీన్ అయిపోయింది. నేను ఫింగర్ పెట్టుకొని చూశానండి, కొంచెం జిడ్డు కూడా ఫింగర్ కానీ తగలట్లేదు అనమాట అండి. అంత బాగా క్లీన్ అయిపోయింది అనమాట. నేను క్లియర్గా చూపిస్తున్నానండి. చూడండి, బాటిల్ అనేది చాలా బాగా క్లీన్ అయిపోయిందండి. ఇప్పుడు క్యాప్స్ ఉన్నాయి కదండి, అవి వాటిని కొంచెం సోప్ తీసేసుకొని క్లీన్ చేసుకున్నానండి. కొంచెం లైట్గా ఆయిల్ అంటిందండి, అందుకనే ఇలా సోప్తో క్లీన్ చేసుకుంటున్నాను. వెంటనే కడిగేస్తాం కంటే సోప్ అనే స్మెల్ అనేది కూడా రాదనమాట అండి. ఆ 2 క్యాప్స్ని అలా కడిగేసుకుంటున్నాను అనమాట అండి. ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. బాగా ఆయిల్ మరకలను కానీ గార పట్టిన మరకలను కానీ ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోండి, తొందరగా పోతాయి అన్నమాట మరకలు కూడా. మీరు ఏ కెమికల్స్ కూడా యూజ్ చేయక్కర్లేదండి. ఇప్పుడు ఆ క్యాప్ కడిగేసాక ఆయిల్ పోసేది
ఆ పైప్ ఉంటుంది కదండి, దాంట్లో కొంచెం జిడ్డు ఉంటుంది కాబట్టి నేను దాంట్లో అలా హాట్ వాటర్ పోస్తున్నాను. ఆ పైప్లో క్లీన్ చేయలేం కాబట్టి హాట్ వాటర్ పోస్తే ఏంటంటే ఆ లోపల జిడ్డు ఏదైనా ఉన్నా వెళ్ళిపోతుంది అనమాట. అంతేనండి, ఈ విధంగా క్యాప్లన్నింటిని క్లీన్ చేసుకున్నానండి. ఇప్పుడు లోపల క్లీన్ చేసుకున్నాం కాబట్టి పైన జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదండి బాటిల్ అనేది, పైన సోప్తోనే జస్ట్ అలా క్లీన్ చేసుకుందామని అనుకోండి, ఆ స్క్రబ్బర్తో ఆ జిడ్డు మొత్తం ఇంకా పోతుంది అనమాట అండి. మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత లోపల కూడా ఒక 3-4 టైమ్స్ వాటర్ పోసేసి అలా క్లీన్ చేసుకున్నామనండి, ఇంకా జిడ్డు మొత్తం అసలు ఉండదండి అనమాట అండి. బాటిల్ అనేది చాలా బాగా క్లీన్ అవుతుంది అనమాట. ఇలా 1 మంత్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటే ఆయిల్ బాటిల్ అనేది చాలా క్లీన్గా ఉంటుందండి. సోప్ కానీ డిటర్జెంట్ కానీ యూజ్ చేయకుండా ఒక్కసారి ఈ విధంగా క్లీన్ చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుందనమాట. చూడండి, బాటిల్ని క్లీన్ చేసాం కదండి, ఆ వాటర్ చూడండి ఆయిల్గా బాగా జిడ్డుగా ఉన్నాయండి, ఇలా వైట్గా ఉన్నాయన్నమాట. మీకు చూపిస్తున్నాను ఒకసారి. బాటిల్ మొత్తం క్లీన్ అయిపోయాక ఇలా ఉందండి. బాటిల్ క్లీన్ చేయకముందు చూసారు కదండి, బాటిల్ క్లీన్ అయ్యాక చూడండి. మీరు ఇదే విధంగా వాటర్ బాటిల్స్ కానీ గార పట్టిన మరకలను కానీ ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.